కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. ఈ సమస్యనే మేమిస్తున్నాం. పూరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకట సంజయ విధినే మల్దును కుంజరయూథంబు దోమ కుత్తుకదొచ్చెన్. నీ బుద్ధికి రెండు ప్రకలా పొదిని రామకృష్ణయ్య. ఎగిరితంతే బూర్ల బుట్టలు పోయి పడ్డాడు. ఈ దెబ్బతోనైనా వదులుతాడేమోననుకుంటే ఈ రామకృష్ణుడు అట్టే పైకెక్కిపోతున్నాడు స్వామి. వాడంత తేలిగ్గా పోడురా. పోడు ఒంటరిగా చూసి ఈ పీక పట్టుకుని నొక్కానంటే చంపేశావరా, చంపేస్తున్నారా? చంపేక వదులుతానా? మీరూరుకోండి. అప్పుడు అచ్చుడా, కాలు విరిచేశావురా. అపచారం క్షమించండి. కాలనుకోలే, వాడనుకున్నాను. నమస్కారం గురుస్వామి. ఏం నాయనా, ఈనాడు కొలువుకు కాశీ నుంచి ఎవరో వ్యాకరణ పండితులు దయచేశారు స్వామి. రేపు ఉదయం సభలో వారితో వాదించాలట. ప్రభువులు వారు తమతో మనవి చేసి రమ్మన్నారు. సరే. అప్పన్నా, విన్నాను స్వామి. ఏం విన్నావు? అప్పగించు. తమరు రేపా కాశీ పండితుణ్ణి ఢీకొంటారనిన్ని, వాగ్యుద్ధంలో శత్రువును మాడు వాయగొడతారనిన్ని. నీ ముఖమనిన్ని నోర్మయ్. అప్పన్నా, నీ బుద్ధిలో దద్దోజన పసే గాని పులిహోర ప్రభావం రవంత కూడా కనిపించలేదురా. అలా సెలవిచ్చారేం స్వామి? ఎదటి బలం తెలియకుండా ఎదిరిస్తే జయాపజయాలు ఎవరివో. వచ్చినవాడు ఉద్దండుడంటున్నారు. వానికి రామకృష్ణుని ఎరవేయాలి. వాడు గెలిచాడా ఒక లింగడు చస్తాడు. వీడు గెలిచాడా? అపశకున పక్షి. వీడు గెలవలేడురా. వీడికి 4 తెలుగు ముక్కల పసే గాని పాండిత్యం ఎక్కడిది? అయితే తప్పక ఓడిపోతాడు స్వామి. అందుకే వెళ్ళి రామకృష్ణుని ఒప్పించిరా. క్షణంలో. అయ్యా రామకృష్ణయ్య గారు, మహాకవులకు నమస్కారాలు. నమస్కారం. ఓహో మీరా, దయచేయండి. ఇలా వెంచేసరి గురువుల వారు పంపారు. కారణంగా పంపరే? అవును, సకారణంగానే పంపారు. కాశీ నుంచి జగద్విఖ్యాతిగాంచిన మహాపండితుడు ఒకడు వచ్చాడు, వయ్యాకరణి. ఆయన అలాంటి వాడు కాదండోయ్. ఆయన చూడండి లేదు దేవుడు తప్ప, వినంది లేదు గంధర్వగానం తప్ప, తెలియంది లేదు స్వర్గం తప్ప, త్రాగంది లేదు విషం తప్ప, చేయింది లేదు హత్య తప్ప అందరూ. కాదు, అసలు విషయం తమకింకా తెలిసింది కాదు. అబ్బే, మీరు చెప్పారు గారు. అతన్ని వాదంలో ఓడించి వచ్చిన దారినే వెనక్కు పంపించాలి. అందుకు ఆస్థానంలో చాలా మంది ఉన్నారుగా. ఉన్నారు లేరు ఎందుకు, నేను ఉన్నాను. మీ గురుస్వాములు ఉన్నారే? ఉన్నారు. మత విషయకమైన చర్చ వచ్చినట్టయితే మాడు వాయగొట్టేవారే. ఇది వ్యాకరణమైంది, కొంచెం వెనకాడుతున్నా. పోనీ గజాలు అన్ని ఉన్నాయిగా, వదలండి. గజాలు అడుగులు కదల్చలేకుండా ఉన్నాయి. అందుకనే సింహం దగ్గరికి వచ్చాం. అంతటి మహాపండితుణ్ణి జయించాలంటే తమరొక్కరే సమర్థులు. సంగీత సాహిత్యాల్లోనేమి, శిక్షా వ్యాకరణ జ్యోతిష మీమాంసాదులు ఒకటేమిటి, సమస్త విషయాల్లోనూ ఆహాహా తమకు తమరే సాటి అని ఎవరన్నారు? ఒకరేమిటి, లోకం కోడై కూస్తున్నది. లోకమేమిటి, సాక్షాత్ శ్రీ 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 మన గురువుల వారే సాయించారు. ఆచార్యుల వారికి నా మీద అంత అనుగ్రహం ఉన్నదన్నమాట. ఉన్నది కనుకనే అంతటి మహాపండితుణ్ణి జయించేటటువంటి సత్కీర్తి తమకొక్కరికే దక్కాలని శ్రీ 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 స్వాముల వారి తిరుమలం. చాలా సంతోషం. సరే అన్నానని మనవి చేయండి. చిత్తం, సంతోషం సంతోషం. విజయనగరాస్థాన గౌరవం నిలబెట్టారు. విజయీభవ, జయ విజయీభవ, దుగ్గు దుగ్గు జయభవ, జయ విజయీభవ, జయ విజయీభవ, జయ విజయీభవ. కవిశిఖామణుల దేశీమా, కొండవీటి సీమ మహాప్రభు అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం.
దానికి అర్థం వివరించగల వారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజత్మజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడో ఈ రామకృష్ణుడు? గడ్డిపోతలే వచ్చి గడ్డ పారై కూర్చున్నాడు. పక్కన బల్లెవై కూర్చున్నాడు స్వామి. తమ పరువెక్కడా, ఆయన ఎక్కడా? 4 కొక్కిరాయి కూతురు కుయ్యగానే సరే రాయల వారు ఏ కలనున్నారో మెచ్చుకుంటున్నారు. బెగటి వేస్తే తన్ని తగిలేస్తారు. ఆ పని మనమే చేస్తే సెలవివ్వండి స్వామి. ఎలా? ఎంత తపస్సంపన్నులైన విద్యావంతులైన కాంతదాసులేగా. చెప్పను ఆడది వెంటబట్టి కాదడానికి అతనేం ప్రవరాక్షుడా? కానీ ఆ కాంత ఎవరో? ఇంకెవరు? అయ్యవారికి అతి విశ్వాస పాత్రమైన అప్రచుడా. ఆగ్రహించకండి స్వామి, ఆలోచించండి. ఆ రామకృష్ణుడు అసాధారణ వ్యక్తి. అతన్ని రక్తిలోనికి దించాలంటే మన రాధాసానికి మించిన వ్యక్తి ఈ లోకంలో లేదు. ఆ భారం నా మీద మోపకండి స్వామి, మరెవరినైనా నియోగించండి. మరో మార్గం కనిపించడం లేదు రాధా. ఈ నాటకం నువ్వు ఆడక తప్పదు. నీ ఏకాంతం రాయల వారి కంటపడితే. స్వామి ఆపై నేను మనవి చేస్తాను. పడితే ఆ రామకృష్ణుడు అధపాతాళానికి పడి పోయినాడన్న మాటే. పెట్ట కూడా కాయలిగించేవాడు కాదు. అయ్యగారు ఏమమ్మా? ఏలిన వారు అయ్యగారిని వసంత మండపానికి రమ్మని సెలవిచ్చారు. అరే వస్తున్నాడు. ఈవేళప్పుడు రాయల వారు వసంత మండపానికి వస్తున్నారు. ఆ రాజకీయాలతో మనసు విసిగి ఏకాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అటు దయచేస్తూ ఉంటారు. వస్తా బాబు. అభివాదనం మహాప్రభు. అభివాదనం మహాకవి. ఓహో, రాధాసాని గారా? ఇలా దయచేశారు రాయల వారి దర్శనానికా? కాదు, ఈ కవిరాయల దర్శనానికి. దేనికి? ఏకాంతంలో నా మనసులోని కోరిక మనవి చేయడానికి. ఏకాంతం ఇక్కడ కుదరదే. రాయల వారు రమ్మని వర్తమానం చేశారు. వచ్చే వేళయింది. శ్రీవారు వారు ఏ మీరు రావద్దని మనవి చేశారు. అలాగా? అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావన్నమాట. అయితే ఇబ్బందే లేదు. ఏమిటి నీ కోరిక? కూర్చోండి, మనవి చేస్తాను. నిలుచున్నా వినిపిస్తుందిలే, మనవి చేసుకో. శారదాదేవి 2 కళ్ళు ఏమిటి? పరీక్ష చేయడానికి రప్పించావా? కాదు, పాఠం చెప్పడానికే. సెలవియండి. శారదాదేవి 2 కళ్ళు ఏమిటి? సంగీతం, సాహిత్యం. ఆ 2 కన్నులు కలిసి ఒక్క చూపు చూస్తే